విశాఖపట్నంలోని పెందుర్తిలో అత్తను కోడలు హత్య చేసిన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అత్త కనక మహాలక్ష్మి వేధింపులు, సూటిపోటి మాటలు భరించలేక కోడలు లలిత ఈ కిరాతకానికి పాల్పడినట్లుగా ఏసీపీ పృథ్వీ తేజ తెలిపారు. ఈ హత్య సినిమాటిక్ స్టైల్లో పక్కా ప్లాన్ తో జరగడం స్థానికంగా కలకలం రేపింది. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రెడ్ శివశంకర్, పెందుర్తిలో అత్తను కోడలు హత్య చేసిన ఘటన ఇది ఒక సినిమాటిక్ స్టైల్లో జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఏం అప్డేట్స్ చెప్తున్నారు? రాధిక, పోలీసులు అయితే ఇప్పటికే కేసుని ఛేదించారు. 24 గంటల్లోనే లలిత ఏదైతే తన అత్తను హత్య చేసిందో ఆ హత్య కేసుని 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే లలిత ఎంత కిరాతకంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ఈ కేసులో విస్తుపోయే నిజాలైతే పోలీసులు వెల్లడించారు. సుమారు నెల రోజుల నుంచి కూడా అత్త హత్యకైతే కోడలు ప్లాన్ చేస్తున్న విషయాన్ని ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. నెల రోజుల నుంచి కూడా యూట్యూబ్లోనూ అదేవిధంగా అటు ఇంటర్నెట్లో కూడా బ్రౌజ్ చేస్తోంది. ఎలా చంపంటే ఒక 66 ఏళ్ల వ్యక్తిని ఏ విధంగా చంపాలి, ఒక లేడీ అంటే ఒక ఉమెన్ని ఏ విధంగా చంపాలి, ఏ విధంగా చంపితే పోలీసులు కానీ ఇతర సంస్థలు కానీ ఏ విధంగా పసిగట్టలేవు దాని విషయంపై చాలా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది పోలీసులు. ఎందుకంటే ముందుగా అయితే లలిత మాత్రం ఒక ఫైర్ యాక్సిడెంట్, ఒక ఇంట్లో వైర్లు, టీవీ దగ్గర ఉన్నటువంటి వైర్లు ఎర్త్ అయింది, దాని ద్వారా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో దేవుడి గదిలో ఉన్నటువంటి ఒత్తులు ఇవన్నీ కూడా ఒకసారిగా కాలిపోయి ఒకసారిగా మా అత్తని నిప్పంటుకుంది, ఆ విధంగా చనిపోయిందని చెప్పే ప్రయత్నం అయితే చేసింది మొదటి రోజు. కానీ పోలీసులు మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ కావచ్చు, పెట్రోల్ స్మెల్ కావచ్చు, దీంతో పోలీసులు పసిగట్టి లలితను పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పుడైతే నిజాలు మాత్రం బయటపెట్టింది. ఎందుకంటే అత్త సూటిపోటి మాటలు భరించలేకే అత్తను హత్య చేసినట్టు చెప్తోంది. మరో ముఖ్యంగా మనం చూసుకుంటే నెల రోజుల నుంచి కూడా ప్లాన్ చేస్తుంది. ఏ విధంగా చంపాలనే దానిపై నెల రోజులుగా ప్లాన్ చేసినట్టు. ఒకటే లలిత మాటలు నమ్మలేక పోలీసులు అయితే లలిత ఫోన్ తీసుకొని ఒకసారిగా బ్రౌజింగ్ హిస్టరీని చెక్ చేస్తే ఏ విధంగా హౌ టు కిల్డ్ ఓల్డ్ ఉమెన్ అని చెప్పేసి ఇటువంటివి ఆవిడ సెర్చ్ చేసినట్టయితే పోలీసులు గమనించారు. దీంతో లలితను పూర్తి స్థాయిలో విచారణ చేసినప్పుడు మాత్రమే ఆవిడ నిజాలు ఒప్పుకుంది. అంతవరకు కూడా ఒక డ్రామా ప్లే చేసింది. అంతవరకు కూడా చుట్టుపక్కల వారిని కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ గానే నమ్మించే ప్రయత్నం చేసింది. తన పిల్లలతో కూడా ఇదే విషయాన్ని చెప్పించే ప్రయత్నం కూడా చేసింది. ఇదొక దుర్మార్గంగా, చాలా ఘోరమైన విషయంగా పరిగణించారు. ఎందుకంటే చిన్న పిల్లలు 10 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లల చేత కూడా మా నాన్నమ్మ అంటే కాలిపోతుంది, ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్గా చెప్పించే ప్రయత్నం చేసింది. మొదటగా ఆమె బయటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకి ఈ సమాచారం ఇవ్వలేదు. టీవీ ఆన్ చేసి పెద్ద సౌండ్ పెట్టింది. ఎందుకంటే కుర్చీలో కూర్చోబెట్టి దొంగ పోలీసు ఆట అని చెప్పేసి కాళ్ళు చేతులు కట్టేసి, అంటే ఆ ముసలావిడ ఏంటంటే తన మనవడు మనవరాళ్ళు సంతోషపడతారు, సరదాగా హ్యాపీగా ఫీల్. ఎందుకంటే దొంగ పోలీసు ఆట అనేది ప్రతి ఒక్కరు కూడా ఆడే ఆట. అది భాష కానీ దేంతో కూడా కుల మతాలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ప్రతి ఒక్క ఇంట్లో ఈ ఆట ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క చిన్నపిల్లలు కూడా ఆడతారు. సో దీన్నే లలిత ఆసరాగా తీసుకొని అటు అత్తను నమ్మించింది, చిన్నపిల్లలను కూడా నమ్మించి కుర్చీలో కూర్చోబెట్టి, అంటే ఆ అత్తకి దొంగ క్యారెక్టర్ ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి తర్వాత లలిత మెడలో ఉండి చున్నీని కూడా అంటే మొహానికి ఫేస్ మార్క్స్లా వేసేసి అత్తకి ఏమాత్రం అనుమానం రాకుండా ముందు రోజే తెచ్చిపెట్టుకున్న పెట్రోల్ సీసానే ఓపెన్ చేసి పెట్రోల్ పోసి వెంటనే దేవుడి గదిలో ఉన్నటువంటి దీపాన్ని తీసుకొచ్చి అత్త మీదకి విసిరేసింది. సో ఈ యొక్క మొత్తం పూర్తి ఘటన మాత్రం కళ్ళ కట్టినట్లు లలిత చెప్పిన తర్వాత పోలీసులు కూడా దీన్ని ధృవీకరించారు. ఎందుకంటే మొబైల్లో ఉన్న బ్రౌజింగ్ హిస్టరీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో ఈ విధంగా లలిత హత్య చేసినట్లయితే పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే లలితనైతే రిమాండ్కి తరలించారు. అయితే కొన్ని రోజుల క్రితం లలిత దగ్గరికి వచ్చిన లలిత తల్లి, ఎప్పుడు రానటువంటి లలిత తల్లి లలిత దగ్గరికి రావడం, ఆమె పాత్ర ఏమైనా ఉంది. ఎందుకంటే ఆమె కూడా హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే ఉంది. సో ఇంట్లోనే ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు కాస్త అనుమానం రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెట్రోల్ పోస్తున్నప్పుడు కానీ, దీపం విసిరినప్పుడు కానీ, కాలుతున్నప్పుడు కానీ ఆవిడ చూసినా కానీ కూతురు నాపలేదు, లేదంటే ఇద్దరూ కలిసి ఈ హత్యకు ప్లాన్ చేశారనేది అని మాత్రం అటు బంధువుల్లో కావచ్చు, చుట్టుపక్కల స్థానికులు అయితే అనుమానం అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ ఇంకా జరుపుతున్నారు. థ్యాంక్ యూ శివశంకర్.